ఈ డబ్బులు తక్కువని 2 ఎకరాలు కట్ వేసింది. యూరియా లేకపోతే యూరియాను బాక్సర్ అంటే డిఏపీ లేకపోతే ఇది కండిషన్ ఇస్తే రాలిపోతుంది. కొంచెం యూరియా కూడా పడాలి. కింద కూడా పండు పారింది, ఇది కూడా పండు పారింది. ఇట్లా తెలియకుండా లోపల వల్ల రాలిపోతాం. ఇది ఇంత కష్టపడి ఇప్పుడు డిఏపీ కట్ట, యూరియా కట్ట, ఎస్ఎస్పి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ గుండెలు ఉంటుంది. కంప్లీట్ పైకి మన ఎగటాడు వచ్చేటప్పుడు అసలు బాగాలేదు తోట ఎత్తాలన్నాడు. ఇది మనకి విజయ్ బయోటెక్ నుంచి కొత్త వెరైటీ అండి, తేజ జెమిని ప్లస్ అని. ఈ సంవత్సరానికి శాంపిల్ మన ఫార్మర్కి ఇవ్వడం జరిగింది. ఇది నాదెండ్ల మండలం, చందవరం గ్రామం, పల్నాడు జిల్లా. సో మన కాయ సైజు కానీ రంగు కానీ మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమైద్ది. ప్యూర్ తేజ అప్డేటెడ్ వైరస్ని తట్టుకునే వెరైటీ. అలాగని 100% కాదు, మీరు గమనించండి. 100% వైరస్ అంటే అది ప్లాస్టిక్ కింద పోతుంది, వర్షాలు ఎక్కువైతే తాళవుతాయి. సో తేజాలని బాగా వైరస్ని తట్టుకునే వెరైటీలు ఉంటాయి. మనకైతే నమ్మకం ఏంటంటే 95% గ్యారంటీ. ఏదైనా కానీ ఏ కంపెనీ నుంచి అయినా కానీ మీరు అది గుర్తుపెట్టుకోండి. 100% టాలరెన్స్ చెప్తే మీరు నమ్మొద్దు, మనం కూడా ఎప్పుడు చెప్పలేదు నమ్మొద్దు. ప్లస్ అది తేజల కింద నడవదు, మీరు అది గుర్తుపెట్టుకుంటే మంచిది. సో సార్ మన ఫార్మర్ అడుగుదాము. సార్ మీ పేరు? సార్ దగ్గర ఫార్మర్ పేరు వచ్చి చెంచిరెడ్డి గారు అండి. ఈ వెరైటీ పేరు చెప్పండి సార్ ఒకసారి. జాక్ పట్టు శాంపుల్ జెమిని ప్లస్. జెమిని ప్లస్ వెరైటీ ఇది. సో వేసారు కదా, ఎలా ఉంది సార్? బాగానే ఉంది. ఇప్పటికి ఎన్ని రోజులు ఇది మనకి? 90 రోజులు. సో 90 రోజులు అండి. ఇంకా దాదాపు 100 నుంచి 120 రోజులకి ఇంకా నెల టైం ఉంది. ఇప్పుడే పికప్, ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి అది వర్షాలు దెబ్బతిని చెప్పాడు. సో ఇట్లా కింద నుంచి కాసుకుంటూ వస్తూ ఉంటుంది, పైన కూడా కాస్తూ ఉంటుంది. ఇంకొక 20 రోజుల్లో మీరు దీని మీద పూర్తిగా మీకు చెప్తాను. బోరింగ్ కామని కింద నుంచి సైడ్ కొమ్మలు బాగుంటాయి. తర్వాత మనకి ప్రతి కొమ్మకి ఇట్లా నిండుగా చిక్కదనంగా కాపు వస్తూ ఉంటుంది. దగ్గర కాపే ఇబ్బంది లేదు. తర్వాత బుషి టైపు, బుషి అండ్ హైట్ రెండు కలిసి ఉంటాయి ఇది. సో కొంచెం స్టార్టింగ్ నుంచి మనం గ్రోమోర్, ఫ్యాంటాక్ ప్లస్లు, ఇసాబియన్లు, అలాగే ప్లానఫిక్స్ లాంటివి అధికంగా వాడగలిగితే ఇంకా కాపు చిక్కదనంగా ఉంటుంది, ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. సో అటువంటివి ఏమన్నా వాడారా సార్? వాడలేదు. సో అది చెప్పగల ఫార్మరు చాలామంది చాలా చోట్ల వాడలేదు. 65 రోజులలోపు ఎక్కువగా ప్లానఫిక్స్, అలాగే 65 రోజులు దాటిన తర్వాత ఇసాబియాను, గ్రోమర్, ఫ్యాంటాక్ ప్లస్ పైన ఆధారపడితే ఎక్కువ ప్రొడక్టివిటీ ఉంటుంది, ఎక్కువ కాపు ఉంటుంది. సో ప్రతి చెట్టుకి కింద నుంచి కాపు ఇలా కాపు దగ్గరగా ఉంటుంది. 90 రోజులే కాబట్టి వర్షం తగిలిందన్నాడు, మనకి మెంతా తుఫాన్ ఎఫెక్ట్ బాగా తగలబట్టి ఈ విధమైన కాపు కూడా కనబడుతుంది. అది లేకపోతే ఇంకా భయంకరంగా ఉండేది ఇది. సో కాపు దగ్గర అనేది మీకు కనిపిస్తూ ఉంది. సైడ్ కొమ్మలు ఎక్కువ ఉంటాయి. సో తెలియకుండా దిగుబడులు పెరిగే అవకాశం ఉంది ఇట్లాంటి బుష్ వెరైటీలు. ఇప్పుడు మనం చూస్తున్న వన్ సైడ్, రెండో సైడు అవతల పక్క కూడా చూపించాలి మీకు. చెప్తాను ఇంకా 10 రోజుల తర్వాత మళ్ళీ ఎలా ఉందనేది కూడా చూపిస్తాను. ఈ కొమ్మ చూడండి, ఎన్ని కాయలు ఉన్నాయి. గుత్తులు దగ్గర కాయ సైజు బాగుంది, రంగు బాగుంది. ఇది మీడియం పచ్చి, ఇది ఫుల్
డార్క్ అయిపోయింది. సో తాలు భయం ఉండదు, దగ్గర దగ్గర కాపు. అదే చెప్పకండి, అమినో ఫల్విక్లు ఎక్కువ వాడుకుంటే ఇంకా మరింత దారుణంగా భయంకరంగా ఉంటుంది, అంత చిక్కదనం ఉంటుంది ఈ వెరైటీల్లో. మెయింటెనెన్స్ లోయే కదా సార్, ఎక్కువ పెట్టారా? తక్కువ ఖర్చులు అనేది ఖర్చు పెట్టారా? మందులు కూడా తెచ్చు, మందులు అయితే తెచ్చి పెట్టారు. సో ఎక్స్వన్ అసలు ఇవన్నీ కొట్టారు ఎప్పటిదాకా? కొట్టా. ఎన్నిసార్లు కొట్టారు? ఒకసారి కొట్టారు. సిమోడిస్ సిమ్డేస్ కొట్టా, సీజన్ కొట్టా, ఆభాసనం అవన్నీ మొత్తం కొట్టుకుంటూ వస్తున్నారు. తెగుళ్ళకి మొత్తానికి కొట్టారండి. ఇప్పుడే ఒక లైన్లోకి వచ్చింది. అక్కడి నుంచి ఇటు నుంచి అటు వెళ్ళు. ఎలా ఉంది సార్ మీకు వెరైటీ, ఎలా అనిపించింది? నాకు బాగానే ఉందండి. బాగానే ఉంది కదా. ఎట్లా బాగుంది అనిపించింది? కాయపు దగ్గర దగ్గరనా లేకపోతే చిక్కన కొబ్బరి చెట్టు తక్కువ, ఏ దగ్గర ఇస్తున్నాయి, ఏ దగ్గర ఇస్తున్నాయి? చూడండి ఎంత దగ్గర దగ్గర ఉంది. సో ఇలా మీకు మంచి మంచి వెరైటీలు నేను ఈ నెలంతా మీకు పరిచయం చూపిస్తూ ఉంటానండి. చూడండి, మన ఛానల్ చూస్తానండి, మీకు అర్థమైపోతుంటుంది. నెక్స్ట్ ఇయర్కి తక్కువ పెట్టుబడి, మినిమం ఇప్పుడు ఎన్ని వాతావరణ ఒత్తులున్నా తట్టుకొని కాయగలిగే వెరైటీలు మీకు పరిచయం చేస్తూ ఉంటాను. సో నెక్స్ట్కి ఏది సెలెక్ట్ చేసుకోవాలనేది మళ్ళీ ఓవరాల్గా మనం మార్చిలోను మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. బాగుంది.